పాండవులు కౌరవులు నాశనానికి గల కారణం ఏమిటో మీకు తెలుసా? అదే జూదం. పాండవులు ధర్మ మార్గాన్ని అనుసరించిన మహావీరులు, కానీ ఒక్క జూదం కారణంగా వాళ్ళ జీవితాలు నాశనం అయ్యాయి. యుధిష్ఠరుడు ధర్మాన్ని పాటించేవాడు, కానీ అతనిలోని స్వల్పమైన ఆశను, అమాయకత్వాన్ని శకుని ఉపయోగించుకున్నాడు. ఓడినప్పుడు ఆపకుండా మరో గెలుపు కోసం ఆడుతూనే ఉన్నాడు. ఒక్కో పందెంలో తన ధనం, తన రాజ్యం, తన అన్నదమ్ములు, చివరికి తన భార్య ద్రౌపదిని కూడా కోల్పోయాడు. ధర్మరాజు అనే పేరు ఉన్న జూదం అతన్ని అవమానానికి గురి చేసింది. మన గౌరవం కోల్పోయినప్పుడు, సంపద లేకపోతే మన ఇంట్లోనే మనపై గౌరవం తగ్గిపోతుంది. జూదంలో గెలుపు కేవలం క్షణకాలమే, కానీ ఓటమి అనేది జీవితాంతం మిగిలిపోతుంది. ఈ మహాభారత యుద్ధం కోట్ల మందిని మింగేసిన రక్తపాతం. దానికి మూలం జూదమే. అన్నదమ్ములే శత్రువులై పోరాడవలసి వచ్చింది. ఆ యుద్ధ భూమిలో మానవత్వం తగలపడిపోయింది. ఈ జూదాన్ని ఇప్పటి మనుషులు బెట్టింగ్ యాప్స్ ద్వారా ఆడుతున్నారు. ఆశ చూపించి మోసగించే ఈ యాప్స్ మీ జీవితం మీదనే పందెం వేస్తున్నాయి. కొంతమంది సెలబ్రిటీ స్వార్థం కోసం ప్రజలను ఆశపెట్టి వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. అప్పట్లో కురుక్షేత్ర యుద్ధం నాశనానికి దారి తీసింది. నేడు ఈ బెట్టింగ్ యాప్స్ అదే విధంగా మీ కుటుంబాలను నాశనం చేస్తున్నాయి. నిజమైన విజయం కష్టపడి సాధించినదే. ధర్మాన్ని అనుసరించి నీ కుటుంబాన్ని కాపాడుకో. జూదానికి నీవు బలి కావద్దు. జూదం చేస్తే నాశనమే. ఆలోచించండి. మీ అమూల్యమైన అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీకృష్ణ.